ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు ముఖ్యమైనటువంటి 3 టాపిక్లు ఏంటంటే మంది. నంబర్ 1, రెడ్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బతకలేరు, వీళ్ళని బతకనివ్వరు, వ్యాపారాలు చేసుకునేవారు, కేసులు పెట్టి వేధిస్తారు అనేది సాక్షి వెర్షన్ అనమాట. ఇది ఎవరో పాపం వైసీపీ వాళ్ళు కూడా ఎవరో కామెంట్ చేసిన దాఖలాలు కూడా సాక్షికి ఇది ఈ ఎజెండాను ఎత్తుకున్నట్టుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరి ఈ ప్రమాదకరమైనటువంటి పోకడ ఎక్కడికి దారి తీస్తుంది, నిజంగానే ఈ ఫీలింగ్ అందరిలో కలుగుతోందా అనేది ఒక టాపిక్గా మనం మాట్లాడదాం. నంబర్ 2, వెలగపూడిలో చంద్రబాబు నాయుడు తన నివాసం కోసం పెద్ద ఎత్తున స్థలం కొన్నారు. ఇక అక్కడే ఇల్లు కట్టుకోబోతున్నారు. ఇక ఆ విమర్శలకు కూడా దాదాపుగా చెక్ పెట్టినట్టే అనుకోవచ్చు. సో ఇది ఏ సందేశాన్ని ఇస్తుంది అనేది రెండో టాపిక్గా మాట్లాడదాం. ఇక మూడో టాపిక్, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరి మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఉందా? ఈ కేసు లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సినటువంటి పరిస్థితులు, వాళ్ళ పేకకు చుట్టుకునేటటువంటి పరిణామాలు ఇందుట్లో ఉండబోతున్నాయా? ఈ 3 అంశాల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ రెడ్లను బతకనివ్వట్లేదు, కేసులు పెడుతున్నారు అనే దాని మీద మీ వెర్షన్ ఏంటి? వైసీపీ పార్టీ అంటే సాక్షి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే, సాక్షి యజమాని భారతి గారు, సాక్షికి వెనకున్న వ్యూహకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాస్టర్ మైండ్. భారతి గారు ఏదనుకుంటే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఆదేశం రూపంలో వస్తుంది. అదే ఎజెండాగా సాక్షి అమలుపరుస్తుంది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజకీయంగా నిలదొక్కుకోవాలి అని అంటే ఏదో ఒక ఆసరా దక్కాలి అని చెప్పని వెతుకులాడుతూ ఉంది వైసీపీ పార్టీ. ఆ వెతుకులాడే ప్రాసెస్లో 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక రకమైన ప్రేమ, అభిమానమా ఏమైనా సరే మెజారిటీ రెడ్లు ఓన్ చేసుకున్నారు ఆయన్ని. అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘకాలం కొనసాగిన రోజుల్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్న రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో విభేదించిన వాళ్ళు కూడా రెడ్లే కావడంతో రాజశేఖర రెడ్డి గారిని రెడ్డి కుల నాయకుడిగా పరిగణించాల. ఓకే. కానీ గ్రాడ్యువల్గా ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కాలం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మెజారిటీ రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపు పోలరైజేషన్ జరిగిందనేది వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్థిక సంబంధాలకి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి, కాంట్రాక్టులు ఇచ్చుకోవటానికి, కేసులు పాలవటానికి, జైళ్ళు పాలవటానికి మాత్రం కులం అనేది ఏం బ్యారియర్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది కోనేరు ప్రసాదు, పొట్లూరు ప్రసాదు, నిమ్మగడ్డ ప్రసాదు, సోమ కన్స్ట్రక్షన్స్ మాగంటి ప్రసాదు. వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడి పెట్టారు. వీళ్ళల్లో కోనేరు ప్రసాద్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు జైలు పాలు కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. మరి వీళ్ళు రెడ్లు కాదు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల చేత ద్వేషింపబడే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ 2019 ఎన్నికలకు ముందు ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న రెడ్లు ఒక హై ఎక్స్పెక్టేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఉన్న మిగిలిన అంటే రెక్కల కష్టం చేసుకునే సగటు వ్యవసాయదారుడైన రెడ్డి గారి దగ్గర నుంచి
అందరి ఆత్మగౌరవం నిలబడిపోద్దని చెప్పనే ఆలోచనలో ఒక రకమైన పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి ఆయన కూడా ఊహించినంతటి విజయం కట్టబెట్టారు. ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆ విజయం కట్టబెట్టారు. మరి అదే రెడ్లు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని అంత డిజోన్ చేసుకోకపోతే ప్రధానంగా మనకి వాళ్ళ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతాన్ని రెడ్ల నాయకత్వం కేంద్రీకృతమైన ప్రాంతంగా చెప్పుకుంటాం మనం. అంటే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో పల్నాడు లాంటి ప్రాంతాల్లో కూడా రెడ్ల ఆధిక్యత ఉన్నా కూడా ప్రధానంగా రాయలసీమ 4 జిల్లాల్లో రెడ్ల ఆధిపత్యంలో ఉన్న జిల్లాలుగా చెప్పుకుంటాం మనం. అటువంటి జిల్లాల్లో 2019 ఎన్నికలో 52 స్థానాలుంటే 49 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, అదే రాయలసీమ ప్రాంతం 2024 ఎన్నికల్లో 52 స్థానాల్లో 45 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. 7 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయిపోయారు. అవును. అంటే ఇక్కడ ప్రధానంగా రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు అంటాం కన్నా డిజోన్ చేసుకున్నారు. మనం నమ్మిన నాయకుడు ఇతను కాదు, ఇతనికి నాయకత్వ పట్యం లేదు, మన నమ్మకాన్ని దెబ్బతీశాడు అని చెప్పని వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వైసీపీ పార్టీలో గౌరవాధ్యక్షులుగా విజయలక్ష్మి గారు ఉండేవారు, పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి గారు, పార్టీ 4 ప్రాంతాల సమన్వయకర్తలుగా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉండేవాడు. అలాగే ఆ పార్టీ తరపున నియామకం చేపట్టబడ్డ, అంటే ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ ప్రధాన సలహాదారులుగా అజయ్ కళ్ళం రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు. తర్వాత ఆ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీగా జవహర్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. 11 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియామకం చేపడితే 7 రెడ్డి సామాజిక వర్గీయులు ఉన్నారు. ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడిగా అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అంటే 1 నుంచి 10-12 స్థానాల వరకు రెడ్లని ముందు పెట్టారు. అదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీకి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి పాలిట్ బ్యూరో ఉంది, జనసేన పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. అంటే కీలకమైన నిర్ణయాలు వీళ్ళందరూ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకునే ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆయా పార్టీల్లో ఉంది. వైసీపీ పార్టీలో అటువంటి వ్యవస్థే లేదు. ఒక పాలిట్ బ్యూరోనా, పొలిటికల్ అఫైర్స్ కమిటీయా, పార్లమెంటరీ బోర్డా, వర్కింగ్ కమిటీయా, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే అని చెప్పండి పలానా వ్యవస్థ ఉందని. నిజమే, ఏమీ లేదు, అటువంటి వ్యవస్థ లేదు. మొన్న ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు, ఎవరెవరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు? ప్యాలెస్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, లేదంటే మిథున్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి, తర్వాత విజయసాయిరెడ్డి, వీళ్ళు 4-5. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, వైసీపీ పార్టీ కన్నా రెడ్లకు ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే కీలకమైన నామినేటెడ్ పోస్టులు, కీలకమైన సలహాదారులు, ఆ ప్రభుత్వ హయాంలో కీలకంగా లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, ఆ ప్రభుత్వ హయాంలో కీలకంగా మైనింగ్ వనరులు కట్టబెట్టబడిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ప్రధానంగా రెడ్లు ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత ప్రజల్లో కలిగే అభిప్రాయం కూడా ఏంటి అంటే, వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల కోసమే పనిచేసే వ్యక్తి అని చెప్పే భావన కలుగుతుంది. కానీ ఇక్కడ రెడ్లంటే మనం మాట్లాడుకున్న ఇప్పుడు ఈ పిడికెట మందేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల జనాభా గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్ల మీద సేద్యం చేసే రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక నిరుద్యోగి,
ఒక చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. ఈ 400-500 మందికి వీళ్ళకి ప్రయోజనం కల్పిస్తే, 400-500 మంది ఇంట్రెస్టులు కాపాడబడితే, ఈ లక్షల మంది ప్రయోజనాలు కాపాడబడినట్టేనా? ఆ దిశగా ప్రభుత్వ పరంగా ఏమన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకున్నాడా? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ముందు ఉన్న ఈ క్రీమీ లేయర్ లాంటి పిడికెడు రెడ్లు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అని చెప్పని ఇవాళ ఆ ఈశ్వర్ అతనేమంటున్నాడు, కాకినాడ పోర్టు యాజమాన్య బాధ్యతలు కేవీ రావు దగ్గర నుంచి దౌర్జన్యంగా బెదిరించి రూపాయి ఆస్తి 20 పైసలు కొట్టేశారు అని చెప్పని అతను సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అవును. ఆ ఇచ్చిన కంప్లైంట్లో విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డిల ప్రస్తావన వచ్చింది. ఇన్వాల్వ్ అయింది వాళ్ళే అయినప్పుడు వాళ్ళ పేర్లే వస్తాయి. ఇప్పుడు దాంట్లో నారాయణ స్వామి, డొక్కా మాణిక్వరక ప్రసాదు, జోగి రమేషు, కొడల నాని వంటి వాళ్ళని ఈ వీటి దగ్గరికి రానిలా, వాళ్ళని బూతులు తిట్టడానికి వాడారు. ఈ 1000 కోట్ల ఆస్తులు కొట్టేయడానికి వీళ్ళనే వాడుకున్నారు. తర్వాత సోషల్ మీడియాలో ఇప్పుడు కేసులు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి. ప్రధానంగా రెడ్లు ఉన్నారు. ఎందుకు? ఒక ఉన్మాదాన్ని వాళ్ళలో కొద్ది మందిలో ప్రేరేపించి ఇవాళ వాళ్ళు బలిపశువులుగా మారారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంది కూడా వీళ్ళు కొద్దిమంది, కానీ వీళ్ళందరూ కలిపిన పిడికెడు మందే. ఇవాళ వాళ్ళు తప్పులు చేసినప్పుడు, వాళ్ళు భూత పురాణాలు వాడినప్పుడు, వాళ్ళు అకృత్యాలకు పాల్పడ్డప్పుడు, వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీదే కేసులు నమోదవుతాయి. అంటే సబ్జెక్టుకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, జరిగిన సంఘటనలకు అనుగుణంగా కాకుండా జనరలైజ్ చేసి అరబిందో మీద పెడితే ఇంక రెడ్లు మొత్తాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు అనేటటువంటి ఒక భావన, ఆ రకమైనటువంటి దీన్ని ఎలా చూడాలి అసలు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఓడిపోయాడు, రెడ్లు మొత్తం ఓడిపోయినట్ట. నెగ్గింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన రెడ్డే. అవును, అదే కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోయాడు, రెడ్లు మొత్తం ఓడిపోయినట్టు కాదు. ఆయన మీద నెగ్గిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా రెడ్డే. అదే కదా. అయితే ఇక్కడ ఈ ఓడిపోయిన వాళ్ళు, ఈ నేరాల్లో భాగస్వాములైన వాళ్ళు, కేసులు పాలవుతున్న వాళ్ళు, వీళ్ళని చూపించి రాష్ట్రంలో వ్యాపారం చేసుకోకూడదా, వ్యాపారం చేయొద్దని ఎవరన్నారు? పక్కాడి కొట్టేయొద్దని చెప్తున్నారు. అదే కదా. దౌర్జన్యం చేసి పక్కాడిది గుంజుకోవద్దని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అసలు సిసలు రెడ్లకు అనుగురింది ఏంటి? ఇవాళ పంచాయతీ సర్పంచులకు సంబంధించి 9,600 కోట్ల రూపాయలు, 7,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించాడు. ఇవాళ గ్రామ స్థాయిలో ప్రధానంగా నాయకత్వ బాధ్యతల్లో ఉండేది రెడ్లు. అంటే రెడ్లు జనాభా ప్రాతిపదిక మీద చూసుకున్నప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్న గ్రామాల్లో నాయకత్వం వాళ్ళే చూస్తారు. మరి ఎంపీటీసీలు గాను, సర్పంచ్లు గాను నెగ్గిన రెడ్లు గ్రామ స్థాయిలో ఒక డిఫాల్టర్లుగా మారిపోవటానికి కారకుడు ఎవరు? వాళ్ళకు ఓట్లేసిన ప్రజలు వచ్చి మా వీధి లైట్ ఎలగట్లేదు, మా రోడ్డు బాగాలేదు, మా మురుగు కాలువలు బాగాలేదు, మా వాటర్ కనెక్షన్ బాగాలేదు, కాస్త రిపేర్ చేయించండి అని అడిగితే చేయించలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళని నెట్టేసింది ఎవరు? అందుకు రెడ్లు జగన్మోహన్ రెడ్డిని డిజోన్ చేస్తున్నారు. సర్పంచ్లు చెప్పులతో కొట్టుకొని రియలైజ్ అయిన సంఘటనలు చూసాం కదా. ఇవాళ వేల మంది చిన్న చితక కాంట్రాక్టర్లు నిస్సహాయాలుగా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో. చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన వల్ల రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో ఏ వ్యాపారం కూడా సజావుగా నిర్వహించుకోలేని దుస్థితిలో పడిపోయి ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్ అభివృద్ధి కోసం అని చెప్పిన రాయలసీమ ప్రాంతంలో 90% సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ పథకాన్ని రద్దు చేశాడు. ప్రధానంగా లబ్ధి పొందేది రెడ్లు కదా.
రాయలసీమ ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమ వాసులైనా సరే ఈయన వైపు మొగ్గారు. మా ఆకాంక్షల్ని నెరవేర్చగలిగే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని భావిస్తున్నాము అని చెప్పని ఓన్ చేసుకున్నారు. మరి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమ ఇరిగేషన్ రంగానికి 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈయన హయాంలో ముక్కి మూలికి 2,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. ఆఖరికి తన నియోజకవర్గ పరిధిలో ఉన్న గండికోట రిజర్వాయర్లో నీళ్లు కనిపిస్తుంటే దానికి పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేస్తే మొట్టమొదట లబ్ధి పొందే తన నియోజకవర్గం పులివెందుల. 5 ఏళ్ల కాలంలో అది పూర్తి చేయలేకపోయాడు. తన జిల్లాలో 5 కోట్ల రూపాయలు కేటాయించుకు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే 46 విలువైన ప్రాణాలు పోతే 13 రోజుల తర్వాత తాపీగా హెలికాప్టర్ వేసుకొని పర్యటనకు వెళ్ళాడు. ఏ విధంగా ఇతన్ని పరిగణలోకి తీసుకుంటారు? ఇవాళ రాయలసీమకి తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పిస్తూ ఉంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి గ్రాంట్లు రిలీజ్ చేస్తూ ఉంటే ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్టు అంటే అది ప్రాజెక్టు కర్ణాటక ప్రాంతంలో నిర్మాణం అయ్యున్నా ఆ నీటి హక్కు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా కలిపి కామన్గా ఉమ్మడి ప్రాజెక్ట్ అది. హెచ్ఎల్సి ఎల్ఎల్సి కేసీ కెనాల్ ద్వారా దాదాపుగా 130 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి రావాలి. ప్రతి సంవత్సరం సగం నీళ్ళే వస్తున్నాయి. మరి ఇప్పుడు అప్పర్ భద్ర నిర్మాణం జరిగితే అసలు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వస్తాయా? రాయలసీమకి నీళ్ళు వస్తాయా? దుర్భిక్ష అనంతపూరు కర్నూలు జిల్లాల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇవాళ కర్నూలు పార్లమెంటు ప్రాంతం ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఆ నియోజకవర్గాలన్నీ ప్రధానంగా రెడ్డి నాయకత్వం ఉన్న నియోజకవర్గాలే. మరి ఆ ప్రాంతంకు అప్పర్ ల్యాండ్ అంటే అది మెట్ట ప్రాంతం. గుండ్రేవల, వేదావతి లాంటి ప్రాజెక్టులు కట్టాలి అక్కడ. అసలు వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసాడు. ఇంకొక అతిపెద్ద ద్రోహం ఏం చేశాడు అని అంటే తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా జరిగిన నీటి కేటాయింపులు కృష్ణానదిలో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి కేటాయింపులు జరిగితే ఇది మాకు ఆమోదయోగ్యం కాదు, సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని తెలంగాణ డిమాండ్ లేవనెత్తి సెంట్రల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కేసీఆర్ గారు ఈ డిమాండ్ లేవనెత్తాడు. ఈ 811 టీఎంసీలని సమాన ప్రాతిపదిక మీద అంటే చెరొక 405.5 టీఎంసీలను పంపిణీ జరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కున్న 512 టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు, మాకు కేటాయించిన 299 టీఎంసీలు మాకు నష్టం జరుగుతుందని చెప్పి ఆయన డిమాండ్ లేవనెత్తాడు. నీకు 512 టీఎంసీలు వస్తున్నాయి, ఆయన అభ్యంతరం పెడుతున్నాడు. నువ్వేం చేయాలి? నీ అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా, అక్కడ మినిట్స్లో ఎంటర్ చేయాలి కదా నీ అభ్యంతరం. మాకు ప్రాజెక్టుల ప్రాతిపదికగా జరిగిన కేటాయింపులు దీన్ని మార్చడానికి వీల్లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, మాది దుర్భిక్ష ప్రాంతం, మాకు ఈ కేటాయింపులు ఉండి తీరాల్సిందే అని చెప్పని నీ డిసెంట్ రాయాలి కదా. బెల్లం కొట్టిన రాయిలాగా మౌనంగా ఉండిపోతే కేసీఆర్ గారి ప్రతిపాదన మినిట్స్లో ఎంటర్ అయింది. ఈయన అభ్యంతరం వ్యక్తం చేయలే, మినిట్స్లో లేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఈ పంపిణీ అంశాన్ని పరిశీలించమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. దాన్ని నోటిఫై కూడా చేశారు. రేపు ఒకవేళ పునఃపరిశీలించారే అనుకో 405.5 టీఎంసీల్లో ఈ ప్రాతిపదిక పంపిణీ జరిగిందనుకో 106.5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది. ఖచ్చితంగా. ప్రధానంగా నష్టపోయేది ఎవరు? రాయలసీమ. ఎవరు ప్రధానంగా అక్కడ? రైతాంగం. ఖచ్చితంగా రెడ్లే. కాబట్టి ఇవన్నీ రెడ్లకి మనసులో ఉంది. ఇతను ఒక అసమర్థుడు, చేతగానాడు అంటే వాస్తవాలు ఎలా ఉన్నాయి? ఇతన్ని నమ్ముకుంటే మనమే కాదు మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టపోద్ది అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు పారిశ్రామికీకరణ లేదు, వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలు కలిపి లేదు,
పిల్లలకి ఉపాధి కల్పిస్తానని చెప్పాడు, అతిగతి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానాడు, ఇవ్వలేదు. వాళ్ళకి డ్రిప్ పరికరాలు ఇస్తానాడు, ఇవ్వలేదు. ఇవన్నీ వాళ్ళకి మనసులో ఉన్నాయి. అంటే వాస్తవాలు మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. 2019 ముందు 2019 నాటికి కమ్మ సామాజిక వర్గం మీద పూర్తిగా వ్యతిరేకత పెంచేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందారు. 2024కి సేమ్ అదే ఫార్ములా వాడినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు 2029కి రెడ్లు అన్యాయం అయిపోతున్నారు, రెడ్ల ఏకీకరణ, రెడ్లు జగన్మోహన్ రెడ్డి గొడుగు పెట్టాలి అనేటటువంటి నినాదాన్ని, ఏనుంటేనే రెడ్లు బాగుపడతారనేటటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏమైనా ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనుకోవచ్చా? అంటే నేను అదే చెప్తున్నా. ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్గా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి కన్స్ట్రక్టివ్ రాజకీయాలతోటి మళ్ళీ ప్రజల మన్నన పొందొచ్చు. ప్రజలు అతనికి ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నాకు 11 సీట్లే ఇచ్చారు, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వాల, నాకు ఇచ్చిన సంఖ్యాబలంతో నా సామర్థ్యాన్ని నేను నిరూపించుకుంటా, మళ్ళీ అదే ప్రజల మన్నన నేను పొందాలి, కాబట్టి నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం అసెంబ్లీని వేదిక చేసుకుంటా, నేను ప్రజల సమస్యల పట్ల పోరాడతా, ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అనే ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకుంటే ఏ రోజైనా సరే ప్రజలు అతని పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అతను దాన్ని వదిలేసేసి అతనికి సహజ సిద్ధంగా అలవాటైన అబద్ధాలు, అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలతోటి రాజకీయం కొనసాగించాలి అనుకుంటున్నాడు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పట్ల విపరీతమైన అసూయ ద్వేషాలతోటి నెల రోజులకే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశాడు. ఆ రెడ్లు కూడా కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. అవును, ఆ రెడ్లు కూడా నాకు వద్దు, నువ్వు వద్దు పోవాయా అని చెప్పని తన పక్కకి నెట్టేసి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. కాబట్టి మన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక ఎన్నికకి ఉపయోగపడ్డ స్లోగను రెండో ఎన్నిక దాకా ఈరోజు దాకా క్యారీ అవ్వాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించడానికి కమ్మ వ్యతిరేకత అని చెప్పనే ఒక స్లోగన్ పనిచేసింది. అది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వడానికి 2019 30 ఏళ్ల తర్వాత కానీ అది మళ్ళీ రిపీట్ కాల. 1989లో పనిచేసిన స్లోగను 1994కే ప్రజల్లో విరక్తి వచ్చి మళ్ళీ అదే ఎన్టీ రామారావుని నెగ్గించుకున్నారు. గణనీయమైనటువంటి. ఇవాళ 2019లో పనిచేసిన స్లోగను 2024కి అదే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రజలు తిరుగులేని ఆధిక్యతతో నెగ్గించుకున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ ఆస్తులు కాపాడబడటం ముఖ్యం, వాళ్ళ ఆస్తులకి విలువ పెరగటం ముఖ్యం, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగవటం ముఖ్యం, మెరుగైన వసతులు ఏర్పడటం ముఖ్యం, ప్రభుత్వ పరంగా సివిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయటం ముఖ్యం, శాంతి భద్రతలు కాపాడబడటం ముఖ్యం, వాళ్ళ బిడ్డలకి మెరుగైన విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు దక్కటం ముఖ్యం. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఎల్లకాలం కులాల కుమ్ములాటల్లో, కులాల కురుక్షేత్రంలోనే మా రాజకీయ పబ్బం గడుపుకుంటాను అని అంటే ఎప్పుడో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఒకసారి ఆ స్ట్రాటజీ పనిచేస్తుంది. 2019లో ఆ స్ట్రాటజీ పనిచేసింది, 2024కి అది అవుట్డేటెడ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా రిలీజ్ అవ్వకుండా, అంటే అతనికి అవుట్డేటెడ్ సలహాదారులే చుట్టూ పెట్టుకున్నాడు ఇప్పటికి కూడా. అతనికి సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం లేదనేది నిర్ధారణ అవుతుంది. అతనికి సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం ఉండున్నట్టయితే ఈ అవుట్డేటెడ్ ఆలోచనలు చేయడు. ఎందుకంటే అతనికి వయసు ఉంది, ఎనర్జీ ఉంది, మళ్ళీ తిరిగి రీగెయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసేవాడు. ఈ అనారోగ్యకర విధానాలని ఇప్పటికి ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఏ రెడ్లైతే జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకనాడు అనురాగం పెంచుకున్నారో అదే రెడ్లు 2024లో ఒక వైరాగ్యాన్ని ప్రదర్శించారు, ఒక విరక్తితోటి అతన్ని డిజోన్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కులాల కురుక్షేత్రంతో రాజకీయంగా నేను నిలదొక్కోవాలి అని అంటే సాధ్యం కాదు. ఇక రెండో టాపిక్కి వెళ్తే, వెలగపూడిలో చంద్రబాబు నాయుడు తన నివాసం కోసం స్థలం కొనుక్కున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబుకి ఇల్లు లేదు అని చెప్పేసి ఏ రకంగా నమ్మించి లబ్ధి పొందారో, ఇక అలాంటి స్ట్రాటజీలు, అలాంటి ట్రిక్లు ఇక పనిచేసే అవకాశం లేదు అన్నట్టుగా చాలామంది ఆకాంక్ష నెరవేరుతుంది అనుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఎందుకు ఇల్లు కట్టుకుంటే పోయేది కదా అని చాలామంది కామెంట్ చేశారు.
సో వాళ్ళ ఆకాంక్ష కూడా నెరవేరుతుంది అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ముందు చాలా విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఉమ్, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇల్లు ఉమ్, దాదాపుగా దశాబ్ద కాలం పైగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు ఆయన. ఉమ్, 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ రోజు లింగమనేని వాళ్ళ గెస్ట్ హౌస్ అద్దెకి తీసుకొని అదే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఉంటున్న ప్రాసెస్లో అది నదీ గర్భంలో ఉంది అని చెప్పని, ఉమ్, పర్యావరణ అనుమతులు లేకుండా కట్టారు అని చెప్పని, ఉమ్, నదీ గర్భాన్ని ఆక్రమించి కట్టారు అని చెప్పని, ముంపు ప్రాంతం అని చెప్పని ఉమ్, రకరకాల విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాస్తవంగా ఆ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే. అవును. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంటికి పర్మిషన్ ఇచ్చాడని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అది నిర్ణయం తీసుకున్నాడని చెప్పని మనం చెప్పం. కానీ ఆయన పాలనా హయాంలోనే ఆ ఇంటికి అనుమతి తెచ్చుకున్నారు, నిర్మాణం చేశారు. తర్వాత ఆ ప్రాంతంలో రాజధాని ప్రకటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసం ఏర్పరచుకోవడానికి ఆయనకు సొంత ఇల్లు అక్కడ లేదు కాబట్టి ఆ ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అవును. ఈ సందర్భంలో 2019 ఎన్నికల నాడు ఈయన ఇంటి ప్రాతిపదికగా ఒక ఎన్నికల ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన తాడేపల్లిలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో ఆయన ఏమంటున్నాడు, ఇక నేను నా సొంత ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, నా సొంత ఇల్లు ఇక్కడ కట్టుకున్నా కాబట్టి నాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అది. చంద్రబాబు నాయుడు ఆయన హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఆయనకి ఈ ప్రాంతం పట్ల సీరియస్ కన్సర్న్ లేదు. నేను రాజధానికి వ్యతిరేకి అని చెప్పి నన్ను చిత్రీకరిస్తున్నారు. రాజధానికి అనుకూలుడిగా అంటున్న చంద్రబాబు మాత్రం సొంత ఇల్లు కట్టుకోవట్లా. మీరు నన్ను వ్యతిరేకి అంటున్నారు కానీ నా సొంత ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, ఇది నా చిత్తశుద్ధికి నిదర్శనం అవును అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా మసాలా జోడించి ప్రజలను బాగా గృహప్రవేశం రోజు మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేశారు. అసలు మొత్తం అక్కడ భోజనం తిన్న వాళ్ళందరూ మైకి ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ గృహప్రవేశం రోజు రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అసలు ప్రతి ఒక్కళ్ళు. అట్లాంటిది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటిని బాగా టార్గెట్ చేశారు. అవును. కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా ఆ గేట్లు సక్రమంగా సకాలంలో ఎత్తకుండా ఆ వాటర్ లెవెల్ పెంచి ఉద్దేశపూర్వకంగా ఎట్లయినా సరే ఆయన ఇల్లు ముంచాలి, ఆయన ఇల్లు ముంచడం ద్వారా అది నదీ గర్భంలో ఉందని చెప్పి రుజువు చేయాలి, ఆ తర్వాత అమరావతి ప్రాంతాన్ని ముంచాలి, ఇది ముంపు ప్రాంతం అని చెప్పి నిర్ధారణ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటి, అమరావతిని చంపేయాలి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్లైజ్ చేసిన ప్రాజెక్టు కాబట్టి ఆయన దాన్ని కొనసాగించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అమరావతిని విధ్వంసం చేయాలి. దానికోసం నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనబోటాళ్ళకు కూడా అనిపించేది, ఇన్ని విమర్శలు ఎదుర్కొంటే అదే ఇంట్లో ఉంటాం ఎందుకు, ఆయన ఇల్లన్నా మారిపోవచ్చు కదా, అద్దిల్లే కదా, వేరే ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా, ఆ నదీ గర్భంలోనే అక్కడే ఇప్పుడు గమనించుకుంటే ఇప్పుడు మనకి ప్రకాశం బ్యారేజీ విజయవాడ వైపు నుంచి ఇటు గుంటూరు వైపు క్రాస్ అయిన తర్వాత ఆ రైట్ సైడు మనం ఇట్లా డౌన్లోకి దిగాలి. ముందు బకింగ్హామ్ కెనాల్, కృష్ణా వెస్టర్న్ డెల్టా మెయిన్ కెనాల్ మీదుగా దాటాలి బ్రిడ్జి, అది సింగిల్ బ్రిడ్జి. అవును. అది దాటిన తర్వాత కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ది, అవును, అది సింగిల్ బ్రిడ్జి. ఆ తర్వాత వచ్చే రోడ్డు కూడా సింగిల్ రోడ్, కరకట్ట ఇంత ఎత్తున ఉంటుంది. అవును, రెండు వైపులా డౌన్లో ఉంటుంది. చూసాను నేను కూడా చూసాను. అంటే ఒక రకమైన ఇరుకు మార్గమే. అవును. మరి అటువంటి మార్గంలో ఆయన ఇంటికి ప్రయాణం చేయటం, అక్కడ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇవి కూడా ఏమి లేవు. ఇంకో రకంగా మాట్లాడుకుంటే అక్కడ ఏదైనా కొంతమంది వెయిట్ చేయాల్సి వస్తే కనీసం టీ కూడా దొరకవు. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు, బయట వైపు ఎవరైనా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉత్పన్నం అయితే, అంటే కొంచెం లోపలికి వెళ్తే చిన్న బడ్డీ కొట్టలేదు ఈ మధ్య వెలిసాయి లోపలికి. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఇప్పుడు క్రౌడ్ పెరిగినాక మళ్ళీ ఆ లోపలికి ఉన్నాయి. ఆ ఎదురుగా అన్న క్యాంటీన్ ఉంది కానీ అది స్టిల్ ఇంకా వర్కింగ్లో లేదు. అన్న క్యాంటీన్ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. ఓకే, మేము వెళ్ళిన సందర్భంలో అయితే అది అయితే వర్కింగ్లో లేదు. నా ఉద్దేశం ఏంటి అంటే ఈ విమర్శలకు అన్నిటికీ చెక్ పెడతా, సచివాలయానికి, ప్రస్తుతం ఉన్న సచివాలయానికి, రేపు శాశ్వత సచివాలయానికి సమీపంలో
ప్రస్తుతం ఉన్న హైకోర్టుకి శాశ్వత హైకోర్టుకి సమీపంలో ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కదా, వాటికి సమీపంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 25,000 గజాల స్థలం కొనుక్కున్నారు ఆయన. ఇప్పుడు జరిగింది కొనుగోలే, అదేం ఆక్రమణ కాదు. అవును, అమ్మేవాళ్ళు వాళ్ళకి నచ్చిన ధరకి, కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి కుదిరిన ధర కొనుక్కున్నారు, అమ్ముకున్నారు. వాళ్ళు ఎంతకు అమ్ముకున్నారు, ఎంత కొనుక్కున్నారు అనేది మనకు అప్రస్తుతం. అది ఆ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన ఆ ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళు ఐటీ రిటర్న్స్లో చూపిస్తారు. కాబట్టి సాఫీగా జరిగిపోయిన లావాదేవీ. కాకపోతే ఇప్పుడు విమర్శలు రావచ్చు, ఆయన ఇల్లు కట్టుకోవడానికి 25,000 గజాల. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహణ బాధ్యతలు వాళ్ళు చూస్తున్నారు, హెరిటేజ్ సంస్థల నిర్వహణ బాధ్యతలు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు కూడా వర్కింగు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాలనా బాధ్యతల్లో నిమగ్నమై ఉంటారు. ఈ నేపథ్యంలో వాహనాల పరంగా, వాళ్ళ పర్సనల్ ఆఫీసుల పరంగా, వాళ్ళ భద్రతా సిబ్బంది పరంగా చాలామందిని అకామిడేట్ చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు 5గురే, అంటే దేవాంశతో కూడా కలిపి కుటుంబ సభ్యులు 5గురే. కానీ ఈ సిబ్బంది, వాహనాలు, ఈ మంది మార్బలంతో చాలామంది ఉండాలి ఆ ప్రెమిసెస్లో. రోజు వచ్చి కలిసిపోయే వాళ్ళే 100 మంది ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన క్యాంప్ ఆఫీస్గా కానీ, తర్వాత మరి అధికారులతోటి సమీక్షలో వీటి కోసం ఏదైనా కాన్ఫరెన్స్ హాల్ వంటిది కానీ, ఇట్లాంటి ఏదైనా సరే నిర్మాణం చేసుకోవడానికి, స్పేషియస్గా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అన్నిటికీ అనువుగా ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె. మన దగ్గర డబ్బులు లేకపోతే ఒక 100 గజాలు కొనుక్కుంటాం, మన దగ్గర ఉంటే 1000 గజాలు కొంటాం. వాళ్ళ దగ్గర ఉంది, స్తోమత ఉంది. రేపు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొత్తం అక్కడంతా ఓపెన్ స్పేస్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఎక్కువ ఉంది వాళ్ళకి. 4 రోడ్ల మధ్య, అంటే సరౌండెడ్ బై 4 సైడ్ రోడ్స్ అనమాట అది. అటువంటి అనువుగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని రూపాయి ఎక్కువైనా సరే కొనుక్కున్నారు వాళ్ళు. ముందు మొట్టమొదట అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదనే విమర్శకి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. రెండోది, అమరావతి ప్రాంతం అభివృద్ధి దిశగా పరుగులు ఎత్తబోతుంది అనడానికి సంకేతంగా కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఖచ్చితంగా సార్, అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి అనేది జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలతో నిర్ధారణ అయింది. దానికి కొనసాగింపుగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి కూడా చూడాలి మనం. ఇక ఫైనల్గా మనం బ్రీఫ్గా చూస్తే లుకౌట్ నోటీసులు అటు విక్రాంత్ రెడ్డి మీద, ఇటు సాయి రెడ్డి మీద, శరత్ చంద్రారెడ్డి మీద కూడా ఇచ్చినట్టున్నారు కదా, ముగ్గురు మీద. ఎస్, ఈ నోటీసులు ఇవ్వటాన్ని, ఎందుకంటే ఈ నోటీసుల పరంపర ఎక్కువైపోయింది. సజ్జల భార్గవరెడ్డి, వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి, బహుశా తండ్రి కొడుకులు ఇద్దరి మీద నోటీసులు ఇవ్వటం అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదనుకుంటాను. ఆ ఘనత కూడా వాళ్ళే సొంతం చేసుకున్నారు. ఎస్, ఈ లుకౌట్ నోటీసుల ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, గత 3 రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చ రాష్ట్రంలో జరిగిన అకృత్యాలకి ప్రతిబింబంగా చూడాలి మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వాళ్ళ అనుయాయులు, వాళ్ళ బంధువులు విచ్చలవిడిగా ప్రజల ఆస్తుల్ని హరించారు, భయపెట్టి దౌర్జన్యంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులను అన్యాక్రాంతం చేయించారు అనేది నిర్ధారణ అయింది. ఇటువంటి నేపథ్యంలోనే కేవీ రావు గారు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు మీదట సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పుడు చాలా కోణాలు ఉన్న కేసు అది. అధికార దుర్వినియోగం, భయపెట్టి ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఆయన ఇంటర్వెన్షన్ తోటే ఆయన కోసమే ఈ ఆస్తుల పరాధీనం జరిగినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. ఇక్కడ బినామీ యాక్ట్ కూడా వర్తిస్తుంది దీంట్లో. అరవిందో అనేది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ డాక్యుమెంటేషన్, అంతేగాని ఈ ఆస్తి అరవిందో వాళ్ళ కోసం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పని విక్రాంత్ రెడ్డి చెప్పినట్టుగా కేవీ రావు గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విక్రాంత్ ఏది చెప్తే అది ఫాలో అవ్వడు అని చెప్పని, అంటే తన రాష్ట్రంలో తాను పాలకుడిగా ఉండగా
ఒక పారిశ్రామికవేత్తకి అన్యాయం జరుగుతుంది, నాకు రక్షణగా నిలబడండి అని తన దగ్గరకు వచ్చి అర్థిస్తే కూడా ఆయన అభ్యర్థనని పరిగణలోకి తీసుకోకుండా తన కుటుంబ సభ్యులు చేస్తున్న దౌర్జన్యకాండకే ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పని తేటతలం అవుతున్న నేపథ్యంలో ఇంతకు తెగించిన వాళ్ళు మరి మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే విదేశాలకి పారిపోతున్న వాళ్ళని. కాబట్టి ఎందుకు వచ్చింది చావులేమని చెప్పారు, ముందుగానే లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఇక్కడ గమనించుకుంటే లుకౌట్ నోటీస్ అయితే ఇచ్చారు, కానీ విజయసాయిరెడ్డి ఆల్రెడీ లుకౌట్ నోటీసులోనే ఉన్నాడు. అతను సిబిఐ కేసుల్లో ఉన్నాడు. అతని పాస్పోర్ట్ సిబిఐ దగ్గర సీజ్ అయి ఉంటుంది కోర్టులో. అతను ఎక్కడికైనా విదేశీ పర్యటన చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకొని వెళ్ళాలి. మిగిలిన ఇద్దరికి ఇప్పుడు తాజాగా లేలే శరత్ చంద్రారెడ్డి కూడా ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు. ఓకే ఓకే ఓకే. అతని పాస్పోర్ట్ కూడా సీజ్ అయి ఉంటుంది, ఎందుకంటే అతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. అవును. కాబట్టి అతని కూడా ఆల్రెడీ పాస్పోర్ట్ సీజ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు విక్రాంత్ రెడ్డికి దక్కింది ఆ ఘనత. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అదే గతి. ఆయన మొన్న వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని దుస్థితి అయింది. మరి విజయసాయిరెడ్డిది అదే పరిస్థితి. వాళ్ళ సహవాస దోషం ఏంటి అంటే, వీళ్ళిద్దరి సహవాస దోషం, వాళ్ళ నీడలోకి ఎవరు వెళ్తే వాళ్ళకి అదే గతి పట్టుద్ది. మనం కరెంట్ షాక్ చూస్తాం. ఇప్పుడు మనం ఇద్దరం కనెక్ట్ అయ్యి అంటే కాంటాక్ట్లో ఉండి నాకు షాక్ కొడితే నీకు కూడా వచ్చినట్టు ఆటోమేటిక్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కాంటాక్ట్లో ఉంటే ఆయనకి ఏ గతి పట్టిందో అదే గతి ఆయనకి. ముఖ్యమంత్రి పదవి దక్కితే వీళ్ళందరికీ పదవులు కాంట్రాక్టులు దక్కాయి. అదే సందర్భంలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా. ఆయన కేసులు పాలైతే ఆయన తప్పుల్లో భాగస్వాములు అయినందుకు వీళ్ళందరికీ కూడా ఇదే అవమానకరమైన పరిస్థితులు వీళ్ళు కూడా ఎదుర్కోవాలి. వాళ్ళ దగ్గర ఆర్థికంగా స్తోమత ఉన్నా, వాళ్ళు ఏదైనా స్వేచ్ఛగా విదేశాలు వెళ్ళాలన్నా వెళ్ళలేని దుస్థితి. ఈ మరక అనేది జీవితాంతం అలాగే ఉంటుంది కదా. 100% ఇవాళ వాళ్ళ డబ్బు, వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాలెస్లని, పెద్ద పెద్ద కారులని, పెద్ద పెద్ద వైభోగాలని ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ సమాజంలో గౌరవ మర్యాదలు అయితే ఉండవు. సో ఈ కరెంట్ షాక్ రేపు భవిష్యత్తులో ఇంకెంతమందికి తగులుద్దో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.